హలో అండి, వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్. 2 days బ్యాక్ మేము తిరుపతి వెళ్ళాం కదా. సో మా జర్నీ ఎలా జరిగింది, అలానే తిరుపతిలో స్పెండ్ చేసిన టైంని చిన్న చిన్న క్లిప్స్ ద్వారా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న క్లిప్స్ వచ్చేసి మేము తిరుపతి వెళ్ళే రోజువి. సో లాంగ్ జర్నీలో మా వారు అస్సలు డ్రైవింగ్ ఇవ్వరు నాకు. అయితే నేను బతిలాడాను, ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాను, ఒక్కసారి ఇవ్వచ్చు కదా లాంగ్ జర్నీలో అని చెప్పేసి. నార్మల్గా అయితే సిటీలో నేనే డ్రైవ్ చేస్తాను. అయితే మా హస్బెండ్ లేనప్పుడు, ఏమైనా పర్సనల్గా నాకు ఇండివిజువల్గా పని ఉన్నప్పుడు, బయటకు వెళ్ళాల్సిన పని ఉండదు అనుకోండి, సో నేను కార్ తీసుకొని వెళ్ళిపోతాను. సో మా హస్బెండ్ ఉన్నారంటే నాకు అస్సలు డ్రైవింగ్కి ఇవ్వరు. దాదాపుగా నేను డ్రైవింగ్ నేర్చుకోబట్టి 15 years పైనే అవుతుంది. కానీ ఇలా ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడంటే తిరుపతికి మహా అయితే ఒక 4 to 5 hours పడుతుంది జర్నీ. ఇది చాలా తక్కువ మాకు లాంగ్ జర్నీ అంటే హైవే మీద. యాక్చువల్గా మేము ఊరు బయలుదేరితే మినిమం 10 to 12 hours పడుతుంది. ఫ్యామిలీతో ఎప్పుడు మేము ఊరు బయలుదేరినా సరే ఇలా కార్లోనే వెళ్ళిపోతూ ఉంటాము. యాక్చువల్లీ చెప్పాలంటే సిటీలో కన్నా కూడా ఇలా హైవే మీద డ్రైవ్ చేయడమే చాలా ఈజీ నాకు కూడా. సో నాకు ఇష్టం కూడా ఇలా డ్రైవ్ చేయడం. ఎందుకంటే సిటీలో అయితే బ్రేక్లు వేస్తూ ఉండాలి, కానీ ఇక్కడ అంత అవసరం ఉండదు కదా. సో చూసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. సో నా డ్రీమ్ చిన్నప్పటి నుంచి కార్ డ్రైవ్ చేయాలని డ్రీమ్ ఉండేది. ఆ డ్రీమ్ని నేను 12-15 years బ్యాకే ఫుల్ఫిల్ చేసుకున్నాను. కానీ ఓన్లీ సిటీ వరకే అనమాట. హైవే మీద అస్సలు ఇవ్వరు, తనకి భయం ఎక్కువ. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయని చెప్పేసి. సో మేము వెళ్ళే దారిలో కూడా ఇలా చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అయితే ప్రాబ్లం ఏం అవ్వలేదు వాళ్ళకి, జస్ట్ కార్ ఒకటి పక్కకి వెళ్ళిపోయింది. అందులోనూ పర్ఫెక్ట్గా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకి ఇలా మాలాంటి వాళ్ళ పక్కన కూర్చోవాలంటే భయమే కదా. నేనే కాదు, ఇంకెవరు పక్కన కూర్చోవాలన్నా మా హస్బెండ్కి భయమే. సో తను డ్రైవ్ చేస్తేనే కాన్ఫిడెన్స్ ఉంటుందని చెప్తూ ఉంటారు. అవును, అది నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాను. యాక్చువల్గా నేను డ్రైవింగ్ నేర్చుకున్న ఫస్ట్లో పర్ఫెక్ట్గా అంటే ఒక 5 yearsకి నేర్చుకున్నాను డ్రైవింగ్. నేర్చుకున్న తర్వాత సో అప్పటి నుంచి ఇలా లాంగ్ డ్రైవ్కి వెళ్తుంటే, అంటే మేము ఊరు బయలుదేరుతూ హైవే మీద వెళ్తూ ఉంటే పక్కన కూర్చొని నేను బ్రేకులు వేయటం, క్లచ్ నొక్కడం, అంటే ఏమైనా వెహికల్స్ క్రాస్ చేస్తున్నప్పుడు, ఓవర్టేక్ చేస్తున్నప్పుడు, సో ఆ ఫీలింగ్ ఉండేది. అసలు డ్రైవింగ్ చేసే వాళ్ళకి నొప్పి ఉంటుందో లేదో కాళ్ళ నొప్పులు, కానీ ఫస్ట్లో అయితే నాకు ఎక్కువ వచ్చాయన్నమాట డ్రైవింగ్ చేస్తూ ఉంటే, మా హస్బెండ్ చేస్తూ ఉంటే పక్కన కూర్చొని టెన్షన్తో. సో ఉండకుండా ఆ ఫీలింగ్ కూడా పోయిందనుకోండి. ఇంకా అలా ఫైనల్గా ఈ రోజుకి నేను మా హస్బెండ్ పక్కన కూర్చొని నేను డ్రైవ్ చేయడం అనేది నా డ్రీమ్. అది ఈ రోజుకి నెరవేరిందని ఫీల్ అవుతూ ఉన్నాను. ఇంకా చిత్తూరు నుంచి తిరుపతి వెళ్ళే రూటు హైవే కొత్తగా చేశారు ఈ హైవేని. ఆ డ్రైవ్ చాలా బాగుంటుంది. అక్కడ పక్కన కొండలు, వ్యూ అయితే ఇంకా అసలు చెప్పనక్కర్లేదు. ఎప్పుడు చూసినా కూడా వెదర్ అనేది క్లౌడీగా ఉంటుంది. కంపల్సరీగా వర్షం అయితే వస్తుంది ఇక్కడికి రాగానే. సో ఈరోజు కూడా అంతే. ఈ వెదర్లో మంచిగా వేడివేడిగా కాఫీ తాగితే చాలా బాగుంటుంది. హెరిటేజ్ అని అటు లెఫ్ట్కి రైట్కి హెరిటేజ్ ఫామ్ వస్తుంది ఒకటి, కాఫీ దొరుకుతుంది అక్కడ, బాగుంటుంది. సో ప్రతిసారి ఆగుతూ ఉంటాము. ఈరోజు కూడా అలా ఆగాలని చూసాం, కానీ బై మిస్టేక్ ఫాస్ట్గా వెళ్తున్నాం కదా, ఇంకా క్రాస్ చేసేసాం అనమాట. ఇక అది మిస్ అయిందంటే ఇంకెక్కడ దొరకదు. జర్నీలో మాకు టైం పాస్ అస్సలు అవ్వదు. ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అందులోనూ మా హస్బెండ్ తక్కువ మాట్లాడుతూ ఉంటారు, ఇంకా నేనే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను జర్నీ మొత్తం కూడా. యాక్చువల్గా డైరెక్ట్గా కనిపించలేదు, వీడియోలో కనిపించలేదు, కానీ వెళ్తుంటే ఎంత ఫాస్ట్గా ఇలా చేతితో పట్టుకుంటే అంతలా ఉన్నాయి కదా. ఏదో పొగ వెళ్తుందని చెప్పి బయటకు వచ్చాము, ఏమైందా అని చెప్పేసి. క్లౌడ్స్. సో మెయిన్ టెంపుల్ అక్కడ కనిపిస్తుంది. ఇక అనుకున్న టైం కన్నా ముందే తిరుపతి అయితే రీచ్ అయిపోయాం. మా హస్బెండ్ స్కెడ్యూల్ వేస్తే ఇంకా మారిపోతుందా చెప్పండి. సో ఒక 1 hour అయితే ముందే వెళ్ళిపోయాము. వెళ్ళిన వెంటనే ఫ్రెష్ అయిపోయి ఇంకా టెంపుల్కి దర్శనానికి వెళ్ళాలి. 8 o'clock నైట్. సో మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాం కదా, ఆకలేస్తూ ఉంది. ఇంకా లైన్లోకి వెళ్తే ఇంకా టైం పడుతుంది కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా లైట్గా టిఫిన్ తినేసి క్యూలోకి వెళ్దామని ఇంకా రెడీ అయ్యి బయటకు వచ్చేసాం. ఇంకొచ్చేసరికి ఫుల్ క్లౌడీ అనమాట. ఇంకా అక్కడ మేఘాలు ఆగమేఘాలతో ఫాస్ట్గా వెళ్తున్నాయి. సో ఫస్ట్ టైం చూస్తున్నాము. ఆ క్లౌడ్స్ కూడా కిందగా వెళ్తున్నాయి. ఇక అక్కడ వెదర్ ఎలా ఉందంటే, ఎర్లీ మార్నింగ్ టైంలో 4:30-5 o'clock అప్పుడు లైటింగ్ వస్తుంది కదా మార్నింగ్ టైంలో. సో ఆ వెదర్ అనిపించేసింది. యాక్చువల్గా ఇప్పుడు టైం వచ్చేసి 8:15 అలా అవుతుంది. లాస్ట్ టైం మేము మార్చిలో తిరుపతికి వచ్చాము దర్శనానికి. ఆ టైంలో ఫుల్ రష్ ఉంది, ఎక్కడ చూసినా రష్ అనమాట అసలు. ఇక దర్శనానికి వెళ్తే దర్శనం కంప్లీట్ అయ్యేసరికి 6.5 hours పట్టింది. కానీ ఇప్పుడు తిరుపతి చాలా రోజుల తర్వాత
అసలు చాలా ప్రశాంతంగా ఉంది, ఖాళీగా అనిపిస్తుంది. యాక్చువల్గా క్యూలో కూడా ఎవరు ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. మినిమం ఒక 3 hours పట్టొచ్చేమో అనుకుంటున్నాను దర్శనానికి. అసలు నిజంగా మార్నింగ్ టైంలో ఉన్నట్లుంది లైటింగ్ కూడా, అప్పటికప్పుడు సడన్గా మారిపోయింది వెదర్. సో తెల్లారుతుంటే ఎలా ఉంటుంది అలా ఉంది. ఏమన్విత బాగుంది కదా. అర్లీ మార్నింగ్ 4-5 సూర్యోదయం అయ్యేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది. అవును, కెమెరాలో ఒక 30-50% కనిపిస్తుంది అంతే. అవును. లాస్ట్ టైం యాక్చువల్లీ ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి టెంపుల్కి ప్రాపర్గా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు అమ్మని తీసుకెళ్తున్నాను, మీకు చూపిస్తాను రండి. నా ముఖం మీద అంతా లైటింగ్ పడుతుంది. ఇక్కడ గుడి పక్కనే అనమాట మా స్టేయింగ్. సో గర్భగుడి కనిపిస్తుంది, లైటింగ్ ఫుల్. ఇక్కడ వీడియోలో 50% కనిపిస్తుంది, రియల్గా ఎంత బాగుందో. 2 కళ్ళు సరిపోతుంది చూడటానికి. ఫుల్ లైటింగ్ అండ్ డే లైట్లా ఉంది తెలుసా. టెంపుల్ పక్కనే సాయి సదన్ అని ఒక స్టేయింగ్ రూమ్స్ ఉన్నాయన్నమాట, అక్కడ బుక్ చేసుకున్నాము. యాక్చువల్గా మేము ముందే వేరే హోటల్లో బుక్ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాం, కానీ లాస్ట్ మినిట్లో దొరకలేదు అవి. 2 months నుంచి తెలిసిన వాళ్ళకి చెప్తూ ఉన్నారు, వాళ్ళేమో చెప్తానులే అని చెప్పేసి లాస్ట్ మినిట్లో లేవని చెప్పేశారు. ఇక ఫైనల్గా ఇంకా టెంపుల్ పక్కనే దొరికింది. రూమ్స్ అయితే బాగా క్యూలోకి వెళ్ళడానికి కానీ ఇక దర్శనం చేసుకొని రిటర్న్ బయటకు వచ్చేస్తాం కదా, సో పక్కనే అనమాట రూమ్స్ కూడా బాగున్నాయి. సో పైనుంచి నైట్ టెంపుల్ వ్యూ కూడా కనిపిస్తుంది, చాలా అందంగా కనిపిస్తుంది. మీలో ఎవరైనా ఈ వ్యూ చూసారా అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక ఈసారి మా దర్శనం చాలా బాగా జరిగింది, పీస్ఫుల్గా, ఎక్కడ నెట్టుకోవడం లేకుండా. మొత్తానికి ఒక 3.5 hours కంప్లీట్ అయిపోయింది. ఇక నైట్ రాగానే నైట్ 12:30 అయిపోయింది అనమాట మేము రూమ్కి వచ్చేసరికి. ఇక పడుకునేసి మార్నింగ్ టైంలో కొంచెం లేట్గా లేచాము జర్నీలో, ప్లస్ నైట్ కూడా లేట్ అయిపోయింది, అలసిపోయినట్లు అనిపించేసి 9 వరకు పడుకున్నాము. సో ఇంక లేచి ఫ్రెష్ అయిపోయి ఇక బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇక దగ్గరలో ఉన్న ఇలా హోటల్కి వచ్చేసి తినేసి ఇంకా రిటర్న్ టు బెంగళూరు అనమాట. ఇక బర్త్డే అయిన నెక్స్ట్ డే కదా ఇది. సో కామెంట్స్ అన్నీ చూసుకొని తెగ ఫీల్ అయిపోతూ ఉన్నాడు. అక్క కన్నా నాకే ఎక్కువ కామెంట్స్ వచ్చాయి, నేనే విన్ అయ్యాను టాస్క్ అని చెప్పేసి. అయితే ఇక్కడ విష్ చెప్పిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పమంటే వాడు వేలో చెప్తూ ఉన్నాడు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాక్చువల్గా మా గీతు ఫొటోస్కి అసలు ఫోజ్ ఇవ్వడు, అసలు తీస్తానన్నా కూడా అసలు దగ్గరికి రాడు. కానీ అన్విత చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇంట్రెస్ట్ అనమాట, బాగా కోఆపరేట్ చేస్తుంది. మా గీతు అస్సలు చేయడు, అయినా వాళ్ళ అక్క తీయడానికి ట్రై చేస్తూ ఉంది. ఇంకా వాడి అవుట్ఫిట్ కోసం అంటే ఎప్పుడైనా ఫొటోస్ కావాల్సి వస్తే వెతుక్కోవాల్సి వస్తుంది, వాడి ఫొటోస్ అస్సలు దొరకట్లేదనమాట. సో ఫొటోస్ కాదు వీడియోస్ కూడా తీయమంటే ఇంక ఇలా క్యాప్చర్ చేసింది. ఇంకా అలా చిన్న క్లిప్స్ తీసేసుకొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. సో జర్నీలో నేనే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను కదా, సో అందులోనూ మా హస్బెండ్ ఇంకా కెమెరా ఆన్ చేశానంటే ఇంకా ఫుల్ అనమాట, అస్సలు మాట్లాడరు, ఫేస్ కూడా చూపించరు. ఇక వెనక వాళ్ళ అక్కని ప్యాంపరింగ్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇక మా హస్బెండ్కి కంపెనీ ఉండాలి కదా, నేను నిద్రపోతా ఎలాగా అని చెప్పేసి పక్కన ఏదో ఒకటి ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను. ఇంకా మా పిల్లలేమో కారు ఎక్కగానే ఎప్పుడు కూడా ఫస్ట్ నిద్రేస్తారు, కానీ ఈసారి గీతు నిద్రపోలేదు, అన్విత కూడా. లాంగ్ జర్నీ అయితే కంపల్సరీగా ఇద్దరు పడుకుంటారు. ఇక నేనైతే పక్కన నేచర్ని ఎంజాయ్ చేస్తూ కొన్ని క్లిప్స్ తీసుకుంటూ ఇక నా టైంని అయితే పాస్ చేస్తాను. ఎక్కువగా ఫుడ్ తీసుకుంటూ ఉంటాము, కానీ ఈసారి స్నాక్స్ కూడా ఏం తెచ్చుకోలేదు. ఊరు బయలుదేరితే మటుకు కంపల్సరీగా స్నాక్స్ అయితే ఫుల్గా ప్యాక్ చేసుకొని వచ్చేస్తాం. ఇంకా దసరాకి కంపల్సరీగా వెళ్తూ ఉంటాం ఫ్యామిలీతో, కానీ ఈసారి నేను గీతూ వెళ్తున్నాం. అనితకి కాలేజ్ మొన్ననే కదా స్టార్ట్ అయింది, అందులోనూ మా హస్బెండ్ కూడా కొంచెం బిజీ. సో లాస్ట్ మినిట్ వరకు వాళ్ళు వస్తారా లేదో కన్ఫర్మ్ లేదు, అందుకని ఇంకా ఫస్ట్ అయితే నేను గీతూ దసరాకి ఊరు వెళ్తున్నాం అనమాట. ఇంకప్పుడే అనుకుంటూ ఉన్నాము వెదర్ చల్లగా ఉంది, వర్షం పడుతుంది, వేడివేడిగా తింటే ఎంత బాగుండో అనేసి. ఇక దారిలో ఇక్కడ కనిపించాయి మొక్కజొన్న కండలు. యాక్చువల్గా ఇవి స్వీట్ కార్న్ అనమాట. నార్మల్గా మేము నాటువి దొరుకుతాయి కదా, అవైతే బాగుంటాయి కాల్చినవి. సో అవి అనుకొని తీసుకున్నాం, కానీ ఇంకా ఫైనల్గా తిన్న ఫీలింగ్ అయితే లేదు. ఇక సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా 1/2 hour ఉంటే ఇంటికి రీచ్ అవుతాము. మధ్యలో ఇక్కడ స్టాల్స్ కనిపించాయి, అంటే హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్ పెడతారు రోడ్డు పక్కన, పెద్దదే అనమాట ఇక్కడ కూడా.
సో కనిపించగానే జస్ట్ ఊరికే సరదాకి ఆపుతారా అని అడిగాను, అంతే వెంటనే ఆపేశారు. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఖాళీగా చేతులతో ఊపుకుంటూ వస్తామా. అన్వితాకి కాలేజ్ ఫేర్కి 2 టాప్స్ తీసుకున్నాను, అందులో ఇదొకటి. సో చూడటానికి చాలా బాగుంది, ప్రైస్ కూడా ఒక 700 అలా పడిందనమాట. 800 చెప్పారు, ఇంకా బార్గెన్ చేసి 700కి తీసుకున్నాము. ఇక ఇంటికి రాగానే ఫస్ట్ అయితే వంట చేశాను. బయట తిన్న ఫుడ్ బోర్ కొట్టేసింది. సో ఇక అంతే, ఇంకా ఫ్రిడ్జ్లో చిక్కుడుకాయలు ఉంటే కర్రీ చేసేసి ఇంకా వెంటనే తినేసి 8 o'clockకి మా హస్బెండ్ సినిమాకి ప్లాన్ చేశారనమాట. యాక్చువల్గా 9 o'clockకి. ఇక ట్రాఫిక్ తెలుసు కదా, 1 hour ముందే ఇంట్లో బయలుదేరి వెళ్ళాలి. దేవరా మూవీ యాక్చువల్గా ప్రీమియర్ షోకి వెళ్తూ ఉంటాము అంత పెద్ద సినిమాలు వచ్చినప్పుడు, కానీ ఈసారి తిరుపతి వెళ్ళాం కదా కుదరలేదు. ఇక రాగానే దానికి టికెట్స్ అయితే బుక్ చేశారు, చూసాము. ఇక నైట్ 12:30 అయింది షో అయిపోయేసరికి. ఇక బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం. కరెక్ట్గా 9:30కి అలా ఇలా వర్షం స్టార్ట్ అయింది. ఇక 12:30, 1 o'clock వరకు పడుతూనే ఉంది మాకు తెలిసి. ఇంటికి వచ్చి 1 కలా పడుకున్నాం అనుకోండి. ఇక ఆన్ ద వేలో ఫుల్గా రోడ్లు అయితే బ్లాక్ అయిపోయాయి. ఇంకా 2 wheelers అయితే మునిగిపోతున్నాయి, ఓవర్ఫ్లో అయ్యి వాటర్ అయితే. సో అంత పెద్ద వర్షం. ఈ సంవత్సరం వర్షాలు అసలు చాలా తక్కువ బెంగళూరులో. ఈ ఇయర్కి ఇదే పెద్ద వర్షం అనుకుంటా. ఇక ఆన్ ద వేలో ఎవరిదో వెహికల్ ప్రాబ్లం అయినట్టుంది. సో ఆపి రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. ఒకవేళ బెంగళూరులో వర్షం పడినా సరే ఒక్కొక్క ఏరియాలో పడుతుంది, ఇంకొక ఏరియాలో ఉండదు. కానీ ఈ వర్షం సిటీ మొత్తం ఉందని అర్థమైపోతుంది, అంత పెద్ద వర్షం అనమాట. బెంగళూరులో ఈ వర్షంతో వాటర్ ప్రాబ్లం క్లియర్ అయిపోతుందేమో చూడాలి. మా ఏరియాలో ఫుల్ వాటర్ ప్రాబ్లం. అందులోనూ ఇప్పుడు ప్రజెంట్ ట్యాంకర్స్ కూడా స్ట్రైక్ నడుస్తున్నాయి, వాటర్ కూడా అస్సలు దొరకట్లేదు. సో ఇంత పెద్ద వర్షాన్ని మొక్కలు కూడా ఎంజాయ్ చేస్తున్నాయి. ఇక పైన ఉన్నవి ఇలా కొంచెం బయట ఉన్నవి ఎలాగో తడుస్తాయి కదా, సో కొంచెం లోపలికి ఉంటాయి కదా, వాటినైతే ఇంకా తడపడానికి ట్రై చేస్తూ ఉన్నాను వర్షంలో. సో ఒక పక్కన వర్షం పడుతుందని హ్యాపీగా ఫీల్ అవుతుంటే అన్వితానేమో కొంచెం సాడ్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటూ ఉంది ఫోటోషూట్ కోసం. ఫైనల్గా సండే మార్నింగ్ ఇలా షూట్ అయితే ప్లాన్ చేసుకుంది, కానీ సాటర్డే నైట్ ఇలా వర్షం పడుతుంటే తను టెన్షన్ అనమాట. ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాను, ఈ ఫోటోషూట్ కూడా ఫ్లాప్ అవుతుందా అనేసి తనైతే ఫుల్గా టెన్షన్ పడుతూ ఉంది. కానీ బెంగళూరులో పక్కాగా చెప్పచ్చు, నైట్ అంతా పడిన వర్షం మార్నింగ్ టైంకి కంపల్సరీగా తగ్గిపోతుంది, ఎండ కామన్గా వచ్చేస్తుంది. వెదర్ రిపోర్ట్ చూసినా కూడా 80% రైన్ చూపిస్తుంది అనమాట. ఇక నేను చెప్పాను మార్నింగ్ టైంలో తగ్గిపోతుందిలే అనేసి. ఇంకా సేమ్ నేను చెప్పినట్లే వర్షం కూడా లేదు, ఎండ కూడా వచ్చేసింది. ఇక 8 o'clock కల్లా రెడీ అయ్యి ఇంక ఇలా దగ్గరలో ఉన్న ఫామ్కి అయితే వచ్చాము. యాక్చువల్లీ ఈ అవుట్ఫిట్ని నేను దసరా కోసం స్టిచ్ చేయించాను, కానీ ఇలా షూట్కి అయితే యూజ్ చేసింది. ఈ లెహెంగా అవుట్ఫిట్స్ అన్విత దగ్గర ఒక 10 వరకు ఉన్నాయి, అవన్నీ వేసినవే. ఆల్రెడీ ఫొటోస్ కూడా ఉన్నాయి, అవే వేసుకోమంటే బోర్ కొడుతుంది కదా, కొంచెం కొత్తవి అయితే ఇంకా ఇంట్రెస్ట్గా చూడొచ్చు అని చెప్పేసి కొత్తవే వేసుకుంటారు అనేసింది. ఇక దసరాకి ప్లాన్ చేసుకున్న అవుట్ఫిట్ని ఇలా షూట్లో యూజ్ చేస్తుంది అనమాట. అవుట్ఫిట్ నచ్చగానే హన్విక డిజైనర్ బొటిక్కి ఈ పిక్ని షేర్ చేశాను. ఇక వెంటనే ఫ్యాబ్రిక్ తనే సెలెక్ట్ చేసి మొత్తం రెడీ చేసి వితిన్ 2-3 డేస్లో నాకు సెండ్ చేసేసింది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి పెన్ కలంకారీ అంటారు. యాక్చువల్గా అన్వితకి పెన్ కలంకారీలో ఫుల్ సెట్ లేదు. ఈ పెన్ కలంకారీ డిజైన్ వచ్చి ఇంచుమించుగా 2 years అవుతుంది. అప్పటి నుంచి ఇన్స్టాలో స్క్రోల్ చేస్తుంటే కనిపిస్తూనే ఉంటాయి. ఈ మోడల్ నచ్చి అన్విత ఎప్పటి నుంచో అడుగుతూ ఉంది ఇలా స్టిచ్ చేయించమని. ఇక ఒకేషన్ ఏమీ లేదు కదా, వచ్చినప్పుడు చేయిస్తానులే అన్నాను. ఇంకా ఫైనల్గా ఇప్పటికి ఈ అవుట్ఫిట్ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఇంకా వాళ్ళ ఫోన్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే వాళ్ళ ఇన్స్టా పేజ్ కూడా లింక్ అయితే యాడ్ చేస్తాను. ఇక ఈ డ్రెస్సే కాకుండా ఇంకా వేరే డ్రెస్ కూడా అన్విత షూట్ చేసుకుంది, అవి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. యాక్చువల్లీ వీడియో క్లిప్స్ కూడా ఆ ఫోటోగ్రాఫర్ అయితే క్యాప్చర్ చేశారు, అవి కూడా ఇస్తారు అన్నారు, కానీ కొంచెం లేట్ అవుతుందంట. ఈలోపు నేను తీసిన క్లిప్స్ని దీనిలో యాడ్ చేస్తూ ఉన్నాను. ఇంతకీ ఈ డ్రెస్ డిజైన్ మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.